నూనె కిందకు విసిరారు. ఆ ప్రాంతమంతా పొగతో ఆర్తనాదాలతో నిండిపోయింది. కోటలో పెద్ద పిరంగులు లేవు. అయినా మరాఠా సైనికులు తమ పాత ఆయుధాలతోనే మొఘల్ సైన్యాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నారు. నూర్జీ జేదే తన సైన్యాన్ని రెండుగా విభజించాడు. ఒక దళం పోరాడడానికి, మరొకటి గోడను బాగు చేయడానికి. సాయంత్రానికి గోడలో పగుళ్లు కనిపించడంతో ఇంకొన్ని గంటల్లో గెలుపొస్తుందని షాబుద్దీన్ ఖాన్ అనుకున్నాడు. కానీ రాత్రి మరాఠాలది కదా. కాగడాలు ఆర్పేసి సైనికులు రాళ్ళు, మట్టి, కర్రలతో ఆ పగుళ్లను పూర్తి చేసేవారు. తెల్లారేసరికి గోడ మళ్లీ మామూలే. నిన్న పగుళ్లున్న చోట ఇప్పుడు కనీసం ఆనవాళ్లు కూడా లేకపోవడం చూసి షాబుద్దీన్ ఆశ్చర్యపోయాడు. ఇది రాతి కోట కాదని, ఏదో తాంత్రిక విద్యలతో కట్టిన కోట అని భయపడ్డాడు. శత్రువులకు నిద్ర లేకుండా చేయడానికి రాత్రంతా కోటలో డప్పులు మోగిస్తూ ఉండేవారు. సూర్జీ జేదే ఈ భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. శత్రువు మనసులో భయం పుట్టించడమే నిజమైన గెలుపు అని ఆయనకు తెలుసు. కోటలో వేల సంఖ్యలో సైనికులున్నారని నమ్మించడానికి కొండవాలుల్లో రాత్రంతా కాగడాలు వెలిగించుంచేవారు. మరోవైపు ఎత్తు నుంచి దాడి చేయడానికి షాబుద్దీన్ ఖాన్ ఒక పెద్ద చెక్క వేదికను కట్టించాడు. చాలా రోజులు ప్రయత్నాలు సాగాయి. కానీ మరాఠాలు ప్రతి రాత్రి కొత్త గోడ కడుతూనే ఉన్నారు. మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. మెల్లగా మొఘలుల సరుకులు తగ్గిపోవడం మొదలైంది. సైనికుల ధైర్యం సన్నగిల్లింది. దాంతో ఔరంగజేబ్ షాబుద్దీన్ కోసం మరింత సైన్యాన్ని, సామాగ్రిని పంపించాడు. కోట లోపల సూర్జీ జేదేకు ఒక సమస్య ఉంది. ఆహారం ఉంది కానీ పెద్ద పిరంగులు లేవు. శత్రువుల దాడిని అడ్డుకోవడానికి ఆయన ఒక కొత్త ఆలోచన చేశాడు. కోటలో ఉన్న జంతువుల చర్మాలు, చెట్ల దుంగలు, ఇనుప వలయాల్ని పోగుచేసి రాత్రిపూట తక్కువ వెలుగులో సైనికులు దుంగలను శుభ్రం చేసి వాటిపై చర్మాలు చుట్టి ఇనుముతో బిగించారు. అలా చెక్క పిరంగులు తయారయ్యాయి. మొదటిసారి వీటిని పేల్చినప్పుడు ఆ గుండ్లు నేరుగా మొఘల్ సరుకుల గిడ్డంగుపై పడింది. అక్కడ మంటలు చెలరేగి మొఘల్ శిబిరంలో అలజడి రేగింది. కోటలో ఫిరంగులున్నాయని షాబుద్దీన్ మొదట నమ్మలేదు. కానీ ఆ పొగ, శబ్దాలు చూసి నమ్మాల్సొచ్చింది. భయం పెంచడానికి మరాఠాలు రోజు ఉదయం కొన్ని గుండ్లు పేల్చేవారు. రాత్రిపూట ఆ చెక్క యంత్రాలు ఎవరికీ కనిపించకుండా కప్పేసేవారు. నెలల తరబడి సాగిన ఈ యుద్ధంలో షాబుద్దీన్ ఎత్తుగళ్లన్నీ విఫలమయ్యాయి. మొఘల్ సైన్యం నిరాశతో కూరుకుపోయింది. 1683 మొదట్లో షాబుద్దీన్ వెనక్కి తగ్గడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఔరంగజేబ్ సహనం నశించి షాబుద్దీన్ ఖాన్ కోకల్ తాష్ను 4000 సైన్యంతో అక్కడికి పంపాడు. ఎలాగైనా కోటను గెలవాలని ఆజ్ఞాపించాడు. బహదూర్ ఖాన్కు దక్షిణాది పోరులో అనుభవం ఉంది. నేరుగా దాడి చేస్తే లాభం లేదని గ్రహించి అతను తన వ్యూహాన్ని మార్చాడు. తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి ప్రధాన దళం ముందు వైపు, ఒక నిఘా దళం ఉత్తరం వైపు, మరొక చిన్న దళం కొండకు వెనుక నుంచి దాడి చేయడానికి సిద్ధమైంది. రన్సే యుద్ధంలో 2వ అంకం మొదలైంది. కొత్త సైన్యాధిపతి రావడంతో మొఘల్ శిబిరంలో ఉత్సాహం వచ్చింది. కానీ లోపల సూర్జీ జేదే మరింత అప్రమత్తంగా ఉన్నాడు. ఈసారి శత్రువు నేరుగా రాకుండా ఏదైనా రహస్య మార్గం ద్వారా